హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రజ అవినాష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు చాలా 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 స్పెషల్ అండ్ ఐఎమ్ సో ఎగ్జైటింగ్. ఎందుకంటే మేము ఒక షోకి వెళ్తున్నాము. మేముండే ప్లేస్లో ఇది ఫస్ట్ టైం చేస్తున్నారనమాట. యూజువల్గా లండన్లో ఉంటుంది, బట్ ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇక్కడ ఉంది అని ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి మేము టికెట్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసాము. కానీ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే టికెట్స్తో పాటు మనం పార్కింగ్ టికెట్ కూడా చేయాలి. సో పార్కింగ్ టికెట్ బుక్ చేద్దామంటే అక్కడ ఒక్క స్లాట్ కూడా లేకుండే. సరేలే అక్కడికి వెళ్ళాక చూద్దాము అనేసి అనుకున్నాం, కానీ చాలా ట్రాఫిక్ ఉండే, అసలు మాకు పార్కింగ్ దొరకలేదు. సో మేము వెళ్ళాల్సిన ప్లేస్కి ఆల్మోస్ట్ వెళ్ళాక వాళ్ళు టికెట్స్ చూసి ఇక్కడ ఓన్లీ పార్కింగ్ వాళ్ళకే అలౌడ్, సో మీకు ఇక్కడ పార్కింగ్ లేదు అని చెప్తే మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసి ఒక ఒక ప్లేస్ అయితే దొరికింది ఫైనల్గా. సో అక్కడ పార్క్ చేసి పే చేయాలన్నమాట. పే చేసి దాని నెక్స్ట్ మళ్ళీ వాక్ ఉంది చాలా అక్కడి నుంచి. సరే నడుచుకుంటూ వెళ్దాంలే అని చెప్పి ఇక్కడ పార్కింగ్ చేసి పే చేసేసి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. సో మాలాగా చాలామంది అలా నడుస్తూ వెళ్తూ ఉన్నారు. కానీ మేము కొంచెం ముందుకు వచ్చాక రియలైజ్ అయ్యాం, అరే మంచి పని చేసాము. ఎందుకంటే కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ ఉండే. అన్ని కార్స్కి వాళ్ళు పార్కింగ్ ప్లేస్ చూపించేసరికి ఆల్మోస్ట్ ఆ షో స్టార్ట్ అయిపోతుందేమో అనుకున్నాము. చాలా వెరీ లాంగ్ క్యూ అనమాట, కంప్లీట్గా ఉండే. సో మాతో పాటు మేము ఒక చిన్న బ్యాగ్ కూడా క్యారీ చేసాము, వాటర్ అండ్ స్నాక్స్ లాగా. సో మనం పార్కింగ్ టికెట్ తీసుకుంటే ఇక్కడ కంప్లీట్గా లోపలికి వచ్చేసి పార్క్ చేయొచ్చు అనమాట. ఇది ఒక ఫుట్బాల్ క్లబ్. సో ఇక్కడ జరిగింది ఆ ఈవెంట్. నేను అవినాష్ అండ్ నా ఫ్రెండ్ కూడా వచ్చింది మాతో పాటు. సో ఇది ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే వాళ్ళు టికెట్ స్కాన్ చేసి, ఈ పాప స్కాన్ చేస్తుంది, స్కాన్ చేశాక లోపలికి వెళ్ళి మనం ఉన్న ప్లేస్ అంటే అక్కడ ఎక్కడైనా కూర్చోవచ్చు. సో ఫస్టే వెళ్ళి కూర్చోవడం ఎందుకు అని చెప్పి మేము అసలు ఏమేమి గేమ్స్ ఉన్నాయి అని చెప్పి ఒక లుక్ వేసాము అంతా. నేనైతే ఏమైనా గేమ్స్ ఉన్నాయా అని చూస్తా ఎప్పుడు. అవినాష్ మాత్రం ఫుడ్ ఎక్కడ ఏది బాగుంది అని చూస్తాడు. ఇది నా ఫేవరెట్ చూరోస్, చాలా బాగుంటుంది. ఇక్కడ ఎక్కువ మంది చూరోస్ ఇలాంటివి తింటారు. లైక్ మనం డిప్ ఆర్డర్ చేసుకోవచ్చు, లైక్ న్యూటిల్లా, వెనీలా ఫ్లేవర్స్ అలా. సో అవినాష్కి మాత్రం అక్కడ ఏం దొరకలేదు, లాస్ట్కి చిప్స్తో తింటున్నాడు. మనం అక్కడ ఆర్డర్ చేసినాక ఇలా సైడ్కి బార్బిక్యూ, మయోనీస్, లైక్ అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాసులు పెడతారు. మాది మనం ఇష్టం ఉన్నది చూస్ చేసుకొని వేసుకోవడమే. త్రూ అవుట్ ఈవెంట్ లైవ్ మ్యూజిక్ ఉండే అండ్ ప్లేస్ అయితే చాలా బాగుంది. కంప్లీట్గా గ్రీనరీ వచ్చేసి మధ్య మధ్యలో ట్రైన్ వచ్చి వెళ్ళిపోతుంది. అండ్ ఫైనల్గా మాత్రం అవినాష్కి కావాల్సిన నూడిల్స్ దొరికినాయి. సో తిన్నాక కొంచెం శాంతించాడు అనమాట. సో ఇలా డిఫరెంట్ గెటప్స్తో వచ్చి కొంచెం కిడ్స్కి మంచిగా ఉండే అనమాట. వాళ్ళు వెళ్ళి వాళ్ళతో ఫోటో దిగుతున్నారు, లైక్ స్పైడర్ మ్యాన్ ఒకసారి, సూపర్ మ్యాన్ ఒకసారి అండ్ డైనోసార్ లాగా అనమాట. సో అందరు గేమ్ ఆడుతున్నారు, మనం కూడా ఆడదామని నేను నా ఫ్రెండ్ అయితే వెళ్ళి ఆడదామని స్టార్ట్ అయితే చేసినాము. అక్కడ ఉన్న గ్లాసెస్లో ఎల్లో కలర్ గ్లాస్లో మాత్రమే ఈ బాల్ వెళ్ళి పడాలన్నమాట. 6 poundsకి 6 balls. 6 pounds అంటే 600 అనమాట మన కరెన్సీలో. బట్ నో యూజ్, రాలేదు. సో అప్పుడే వచ్చి కూర్చున్నాము. సో ఇది మేము తీసుకెళ్ళామన్నమాట. ఒక చేప, ఇంకా స్నాక్స్, బ్యాగ్, వాటర్, రెడ్ బుల్ అలా. అక్కడికి మనం ఏమైనా తీసుకొని వెళ్ళొచ్చు తినడానికి. సో ఎవరి ఇష్టం ఉన్న ప్లేస్లో వాళ్ళు అలా మ్యాట్స్ వేసుకొని కొందరు గ్రాస్ మీద అలా కూర్చున్నారు. పిల్లలు మాత్రం బాగా ఆడుకుంటున్నారు. బట్ నేను ఫీల్ అయ్యా అనమాట, అరే మనం విన్ అయితే మనకు డాల్ వచ్చేదని. నాకు ఆ డాల్ బాగా నచ్చింది. వాళ్ళు కొనడానికి ఇవ్వరు అనమాట, జస్ట్ గేమ్ విన్ అయితేనే ఇస్తారు. సో నా బాధ చూడలేక మళ్ళీ అవినాష్ ఇంకా హేమం నా ఫ్రెండ్, సో ఇద్దరు కలిసి వెళ్ళారు ట్రై చేద్దామని చెప్పి. సరే అని నేను కూర్చున్నా. ఫ్రెండ్ అంటుంది, ఆ అమ్మాయి కనిపించట్లేదు అనుకోకండి, ఆ అమ్మాయికి చాలా సిగ్గు, కనపడదు, కెమెరా వెనకాలే ఉంటుంది, ముందుకు రాదు. సో వీళ్ళు 2 times గేమ్ ట్రై చేశారు.
సో సెకండ్ దాంట్లో అవినాష్ విన్ అయ్యాడనమాట. సో అది తీసుకొని వస్తుంటే నేను యాక్చువల్గా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అక్కడ నిలబడి చూస్తున్నాను అనమాట, ఏమేం జరుగుతుంది, ఇంకెప్పుడు స్టార్ట్ అయ్యిద్ది ఈవెంట్ అన్నట్టు. సో నేను ముందే చెప్పాను, నీకు ఒకవేళ కావాలంటే ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ అని, రెయిన్బో కలర్ నాకు బాగా నచ్చింది ప్లెయిన్ కలర్స్ కంటే. సో అదే కలర్ కావాలని చెప్పా. సో నాకు సర్ప్రైజ్ ఇద్దామని కొంచెం వెనుక నడుస్తూ వస్తున్నాడు అనమాట. కానీ తను ఇలా వచ్చేలోపు నేను వెనక్కి టర్న్ అయ్యా. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అరే కరెక్ట్, మంచి సర్ప్రైజ్ ఇచ్చావు అని చెప్పి. ఎప్పుడూ చిన్నవి విన్ అవుతా నేను మామూలుగా ఇక్కడ ఫన్ ఫేర్కి వెళ్ళినప్పుడు, కానీ చాలా పెద్ద డాల్, నాకు చాలా హ్యాపీగా ఉండే. నా హ్యాపీనెస్ నా ఫేస్లో కనిపించుండొచ్చు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా నేనైతే. మనం కొనడం కంటే అలా ఒక గేమ్ ఆడి విన్ అయితే అది చాలా మజా ఉంటుంది. సో ఫైనల్గా మేము వచ్చింది ఎక్కడికంటే హాట్ ఎయిర్ బెలూన్ షోకి. సో నేను ఇది ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం లైఫ్లో. దాని ముందు నుంచి కదలకుండా అలానే చూస్తున్నాం అనమాట, అసలు ఎలా చేస్తారు దీన్ని అని. మనం అనుకుంటాం ఏముంది, ఒక హాట్ ఫైర్ పెడితే అది పైకి ఫ్లై అయిపోతుంది అని చెప్పి. నేనైతే బేసిక్గా అలానే అనుకున్నా, కానీ ఆల్మోస్ట్ వాళ్ళు 3 hours పట్టింది ఒక్క బెలూన్ని, లైక్ అది ఎయిర్ బెలూన్ అంతా ఫిల్ చేయడానికి. దాంట్లో ఏదైనా చిన్న డిఫికల్టీస్ ఏదైనా ఉంటే అది మొత్తం మళ్ళీ గాలి అంతా పోతుందన్నమాట. సో అట్లా వాళ్ళు ఫస్ట్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. Took a stay, I asked for a friend from a soft rain day up a fine soft day. Ever ask your friend what's the fella to do? 'Cause her hair was black and her eyes were blue. Ever knew right there we'll be taking a whirl. Oh, you ain't never seen nothing. ఇక్కడ ఒక తాతయ్యని చూడండి. ఈయన ఇలా కూర్చున్నాడు, ఈ ఏజ్లో ఇంత పెద్ద ఆయన అని అనుకున్నాను. కానీ కొంచెం సైడ్కి తిరిగి చూస్తే ఒక స్టిక్ ఉండి దానికి మధ్యలో చిన్న సీట్ లాగా ఉంది, దాని మీద కూర్చున్నాడు అనమాట. ఆల్మోస్ట్ దీన్ని కంప్లీట్గా సెటప్ చేసేసారు. దాన్ని ఒక వ్యాన్కి ఒక థ్రెడ్ పెద్దది లాంగ్ది కట్టేసి పెట్టి వాళ్ళు పైనకి కొంచెం ట్రయల్ చేసి చూస్తున్నారు అనమాట, అది పోతుందా లేదా అని. బట్ అది పోలేదు. నెక్స్ట్ 2 హాట్ ఎయిర్ బెలూన్స్ సెటప్ చేయడం స్టార్ట్ చేశారు. అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారనమాట అసలు ఎట్లా అని. మాకు దీంట్లో ఎక్కే ప్లాన్ ఉండే, కానీ పర్ హెడ్ లైక్ 250 pounds పడుతుంది, అంటే 25,000 పర్ హెడ్. సో ఇప్పుడు కష్టం అది అని చెప్పి వెళ్ళలేదు మేము, ఖాళీ జస్ట్ చూడడానికి వెళ్ళాము. సో మాతో పాటు ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళందరూ చూశారు అండ్ అది ఫ్లై అవ్వడం స్టార్ట్ అయింది.
సూపర్గా ఉంది ఈ ఎక్స్పీరియన్స్. అలా లైవ్లో చూడడం చాలా బాగుంది. అండ్ నాకు అవినాష్ ఇచ్చిన అది సర్ప్రైజ్ ఇంకా నచ్చింది. సో ఇదంతా అయిపోయింది. ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట. Thank you for watching. Please do like, share and subscribe to my channel.